నిజంగా దేవుని సేవ విషయంలో ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు, లేదంటే ఏదైనా ఒక ఆపద మీకు ఎదురైనప్పుడు మీరు సంతోషిస్తున్నారా? నిజంగా సంతోషించాలండి. క్రీస్తు సువార్తలో ఉన్నప్పుడు లాభపడితే సంతోషం కాదు, క్రీస్తు సువార్తలో ఉన్నప్పుడు నష్టపోతే సంతోషించాలి. క్రీస్తు సువార్తలో ఉన్నప్పుడు లాభపడుతున్నాం అనుకోండి, అంటే లోక సంబంధమైనటువంటి ధనం మనకు వృద్ధి అవుతుంది అనుకోండి, లేకపోతే పేరు పలుకుబడులు వస్తున్నాయి అనుకోండి, అందరూ జేజేలు కొడుతున్నారు అనుకోండి, అప్పుడు సందేహించాలి, నేను సరైన మార్గంలో వెళుతున్నానా లేదా అని. క్రీస్తు సువార్త వ్యాప్తిలో మనం ఉన్నప్పుడు మనకు నష్టం ఎదురవుతుంది అనుకోండి, మనకు ఆపదలు ఎదురవుతున్నాయి అనుకోండి, మనకు ఎక్కడికి వెళ్ళినా తిరస్కారం ఎదురవుతుంది అనుకోండి, అప్పుడు మనం సంతోషించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విధానం ఏంటిది? ప్రేమ కలిగిన వారు, ప్రేమను ధరించుకున్నవారు, ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవారు, వారి జీవితంలో అమలు చేసుకుంటున్నవారు ఖచ్చితంగా ఓర్పును కలిగి ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు. ఓర్పు యొక్క ప్రాధాన్యత ఎప్పుడు ఏర్పడుతుంది? మనకు ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, మనకు ఏవైనా కష్టాలు ఎదురైనప్పుడు, అప్పుడు కదా ఓర్పు అనేటువంటి పదానికి ఆవశ్యకత ఏర్పడుతుంది. లేదు మనం సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు ఓర్పు అనే పదానికి అక్కడ అర్థమే ఉంది? ఆలోచించండి. కడవరి గడియలలో ఉన్నటువంటి మనము క్రీస్తు సువార్తను వ్యాప్తి చేయుచున్నప్పుడు మనకు ఏ విధమైన కష్టం ఎదురైనా మనం సంతోషించాలి.